హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యాస్ డైలీ వ్లాగ్స్. ఇక్కడైతే నేను గోంగూర అండ్ రొయ్యలు కర్రీ చేస్తున్నాను. ముందుగా గోంగూర ఆకులను అయితే ఒలిచేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా గోంగూర ఆకులను ఒలిచేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో చాలా వరకు మట్టి అనేది ఉంటుంది ఆకుల మీద. ముందు ఒకసారి వాటర్లో కడిగేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి సాల్ట్ వాటర్తో అయితే కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఎండురొయ్యలు హాట్ వాటర్లో వేసి అందులోనే సాల్ట్ పసుపు వేసుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మన కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోంగూర అయితే ఫ్రై అయిపోయింది, ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కూరకైతే నేను 3 ఉల్లిపాయలు 3 మిర్చి తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా ఎండ్రాయిల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను అయితే మిక్సీ వేసుకుంటున్నాను. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాక ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 స్పూన్ పసుపు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం 1 స్పూన్ ధనియా పౌడర్ అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఇందులోనే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న గోంగూర ముద్దని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. గోంగూర అండ్ రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే.